సెకండ్ సింగిల్ ది ప్రోమో రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? సో ప్రోమో నేను ఇంతకు ముందుగా 1 అవర్ బ్యాక్ చూశాను. సో చాలా మంచిగా అనిపించింది. సో లుక్స్ కూడా చాలా బాగున్నాయి పవర్ స్టార్ గారివి. సో ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం అన్నమాట మేము కూడా. సో మరి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా ఈ సాంగ్ చూసిన తర్వాత, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి పుట్ట ఉంది అని చెప్పేసి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఇంతకు ముందుకు నేను కూడా చూశానండి, ట్రోల్స్ బాగా చేశారు. అంటే ఫిట్నెస్ కూడా సరిగ్గా లేదు, అంటే ఇట్లా బాడీ షేమింగ్ అనేది చేశారనమాట పవర్ స్టార్ గారికి. ఒక్కసారి సాంగ్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరికీ ముక్కు మీద అందరు వేలేసుకోవాల్సిందే. సో అసలు బాడీ షేమింగ్ అనేది ఎందుకు చేయాలంటే పవర్ స్టార్ గారికి? ఒకప్పుడు తమ్ముడు సినిమా చూడలేదంట వాళ్ళందరూ. తమ్ముడు సినిమా చూసి ఆ ఫిట్నెస్ అనేది మళ్ళీ ఏ హీరోకు ఉందండి అప్పట్లో చెప్పండి? ఒక్కసారి మనకి అంతెందుకు, మనకి ఇంతకుముందు హరియాణ వీరమల్లది గ్లిమ్స్ వచ్చినాయి. ఒక స్టిక్ పట్టుకొని ఇట్లా పంచి కొడతాడు, మీరు అందరు చూసింటారు. సో ఇంత ఏజ్లో కూడా ఇంత పర్సనాలిటీ పెట్టుకొని కూడా ఇంకా ఫిట్నెస్ అలా మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా ఫ్లెక్సిబుల్గా అంతా చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ అండి అది. సో యాజ్ ఎ ఫ్యాన్ మీకు ఏ సాంగ్ నచ్చింది? మాట వినాలియా లేకపోతే సెకండ్ సింగిల్? ఇదే అండి ఇప్పుడు వచ్చింది చాలా బాగుంది. ఇంకా ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంతకు ముందుకు అది పవర్ స్టార్ గారు పాడారు కదా, అది కొంచెం స్లోగా ఉంది. బట్ ఓకే, సినిమాలో ఏముంది స్టోరీ అది మనం చూసిన తర్వాతనే దాన్ని బాగుందా బాగాలేదా అని చెప్పగలుగుతాం తప్ప మనకి నార్మల్గా ఎట్లయితే చెప్పలేము మనం. అనసూయ గురించి ఏం చెప్తారు? అనసూయ వచ్చింది ఫ్రేమ్లో. అనసూయ గారు డి షోలోనే ఏదో షోలో చెప్పారు, అందులో నేను కూడా ఉన్నా అని. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం మేము. మరి దేవరకొండ ఫ్యాన్స్ అని రియాక్ట్ అవుతారంటారా? మరి విజయ్ దేవరకొండకి ఆమెకు పడదు కదా? విజయ్ దేవరకొండకి పవర్ స్టార్ గారికి పడదా? ఈమెకి అనసూయకి ఏమో ఉంటుంది. లేదండి, ఒకసారి అనసూయ గారు కలిస్తే నేను ఒకసారి ఆమెతో మాట్లాడతాను. మరి ఏం మాట్లాడతారు? మీకు ఎందుకు కొడట్లేదు అని మాట్లాడతాను నేను ఒకసారి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ అయిపోతుంది ఎవ్రీ టైం. పవన్ కళ్యాణ్ మూవీస్లో కానీ బయట మూవీస్లో కానీ ఆమె ఎక్కడ తెర మీద అవ్వబడ్డా కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ఆమెని ఆనవాయితీగా పెట్టుకున్నారు. అవునా? నాకైతే తెలియలేదండి, ఇప్పటి వరకు తెలుసుకొని చెప్తాను. థ్యాంక్ యూ. అది విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? గూస్ బంప్స్ వచ్చినాయి అసలు. నడుచుకొని వస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఈఎస్పీకే ఫ్యాన్ ఇక్కడ అసలుకి, విజయవాడ అసలుకే మాది. అదే పవన్ కళ్యాణ్ సినిమా రాక కొన్ని సంవత్సరాలు అయింది. చాలా మంది ఒక ఆకలితో ఒక సినిమా ఎట్లా వెయిట్ చేసి అట్లా వెయిట్ చేస్తున్నారు. సో ఒక్కసారి ఈ సాంగ్ ప్రోమో చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఎక్స్పెక్టేషన్స్ కానీ లిటరల్లీ అసలు చూసాం అలా వచ్చేసినాయి. అసలు బాయ్ అసలుకి ఒక దేవుడి కింద మాకు ఆయన వస్తుంటేనే అసలుకి నెక్స్ట్ లెవెల్. అది ఎట్లా అయినా సరే పీక్ వెళ్ళిపోయింది మూవీ. అయితే నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్కి పొట్ట వచ్చింది, ఇంకా నీకు సినిమాలు అవసరమా, రాజకీయాలు అవసరమా అని కొంతమంది ట్రోల్ చేశారు. సో అట్లాంటి వాళ్ళకు ఏం చెప్తారు ఈ సందర్భంగా? ట్రోల్ చేసే వాళ్ళు ఏదన్నా చేస్తారన్న, పైకి ఎదగాలని తొక్కడానికి. అది పిఎస్పీకి ఎదగడానికి తొక్కడానికే ఉంటుంది అలా. అయితే ఈ సాంగ్ ప్రోమో సాంగ్లో చూస్తే ఆ పంచకట్ట కట్టుకొని మీసం మీద చేసి నడిచి వస్తూ ఉంటే ఎట్లా అనిపించింది? ఒక రాజు వచ్చినట్టే ఉంది. సో మన అనసూయ కానీ మంగ్లీ వాయిస్ అదంతా బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఈ సాంగ్ ఇంతకుముందు ఇంకో సాంగ్ కూడా రిలీజ్ అయింది, ఆయన పాడింది మాట విలనుకురుడు అని. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటుంది? పుష్ప 2 దాటిపోయింది పక్కా. అంటే కొంతమంది మరి మా హీరోని ఎవ్వరు కూడా దాటలేరని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు కదా. పిఎస్పీకి అసలు దాటలేదు. సరే, ఓవరాల్గా ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? అన్న అంటే అసలు అన్న అంతే. హరిహర వీరమల్లో సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది. సో అది విన్న తర్వాత చాలా మంది గూస్ బంప్స్ అంటున్నారు, మీకు ఎట్లా అనిపించింది? గూస్ బంప్స్ అన్న ఆఫ్ కోర్స్ అన్నయ్య కదా అక్కడ, మరి ఆ మాత్రం ఉండకపోతే వేస్ట్ అది. అదే అసలు ఆయనకి ఏం అవసరం లేదు, ఆ పంచకట్టు కానీ ఆ మేసం కానీ నడుచుకొస్తుంటే సింహమే అసలు. అసలు అది చూస్తే ఇట్లా నిలబడిపోయిన ఎంటికలు మస్తుంది బ్రో. అంటే ఆయన ఇట్లా నడుచుకుంటా వస్తుంటే ఎదుట ఉన్న వాళ్ళ గుండెల రైళ్లు పరిగెత్తున్నాయి అనుకోవచ్చా? పరిగెత్తాయి అనుకోవచ్చు. మనం చూసాంగా 11 ఇంకేం మాట్లాడడానికి లేదా? సరే బ్రో, కొంతమంది నిన్న మొన్నటి వరకు ట్రోల్ చేశారు కదా పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చింది, ఇంకా సినిమాలు రాజకీయాలు అవసరమా. సో అట్లాంటి వాళ్ళకు ఈ కట్అవుట్స్ ని చూసుకొని ఏం చెప్తారు? బ్రో ఒకటే చెప్తా, మీరు డైపర్లు వేసుకునే వయసులో ఆయన బాడీ చూసారు ఎలా ఉందో. ఇప్పుడు అయితే ఏదో రాజకీయాల మీద పడి బాడీని చూసుకోవట్లేదు, కానీ మీరు డైపర్లు వేసుకునే వయసులో ఆయన బాడీ చూసారు ఎట్లుందో. చేకాడిచ్చిండు బ్రో అప్పుడే. ఏంటి బ్రో అన్నయ్య అంటారు మీరు? ట్రోలర్స్ అంటారా? ఇంకా ఉండేవాళ్ళే ఎలాగో పట్టించుకోం కాబట్టి. ఓకే, సో మరి ఇక్కడ ఈ సాంగ్ లో మంగ్లీ వాయిస్ కానీ అనసూయ కూడా ఉంది. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. అసలు అనసూయ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కాబట్టి షాక్ అయినాం. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫుల్ సాంగ్ కానీ సినిమా కానీ? సినిమా అయితే బాగుంటుంది బ్రో, ఎందుకంటే అన్నయ్య సెలక్షన్ తెలిసిందే కదా, పిచ్చి తీసుకోడు, చూసే తీసుకుంటాడు కాబట్టి సినిమా ఈజ్ ఓకే, బాగుంటుందని అనుకుంటున్నాం. సాంగ్స్ అంటారా, మొన్న మాట వినాలి సాంగ్ అయితే అసలు
లూప్లో ఇంటనే ఉన్నాం కూర్చొని నేను మా ఫ్రెండ్స్ అయితే. చాలా బాగుంది సాంగ్. ఈ సాంగ్ ఫుల్ సాంగ్ వచ్చాక చెప్తాం దీని గురించి మరి. అదే ఇప్పటికే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని మంచి హిట్లు సాధించాయి, హై లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు. సో మరి అలాంటి రికార్డ్స్ అన్నీ కూడా బద్దలకొడతాయి అనుకోవచ్చా హరిహర వీరమల్లో? హరిహర వీరమన్ను నిజం చెప్పాలంటే హరిహర వీరమన్ను అంత లేదు, ఓజీ వస్తుంది కదా అప్పుడు మాట్లాడుకుందాం. ఓజీ అంటారా? ఓజీ అంతే. అప్పుడు తమన్ అన్నాడు కదా నిజం పెంచుకుంటున్నాం ఓజీ కోసం అని, అంతే ఓజీ అంతే, ఇంకేం చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమాలో నుండి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? ఓకే, బాగుంది మేడం. నాకైతే చాలా బాగుంది బ్రో. సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ లిరిక్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో కొంతమంది అయితే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పోతుంది అని చెప్పేసి అంటున్నారు. సినిమా అన్నాక నెగిటివిటీ కామన్, కాకుంటే సినిమా మంచి లైన్లో ఉంటుంది. సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. హరిహర వీరమల్లో ఒక మంచి సినిమా, కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అవి చాలా బాగున్నాయి. సో ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది చాలా వెరైటీగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది మేడం. సో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మీకు ఎలా అనిపించాయి? లుక్స్ చాలా బాగున్నాయి. చాలా యంగ్ పవన్ కళ్యాణ్, ఓల్డ్ ఏజ్ పవన్ కళ్యాణ్ చూసాము. సో చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్లో కనిపిస్తున్నాడు. మరి ఎలా ఉంటుందో చూడాలి. సో చాలా రోజులు పొలిటికల్లో ఉన్నాడు. సో బిగ్ స్క్రీన్లో వస్తే మంచి గూస్ బంప్స్ వస్తాయి అనుకుంటున్నాను. మరి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పొట్ట గురించి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, దాని గురించి మీరు ఏం మాట్లాడారు? మనిషి అన్నాక పొట్ట బట్ట రెండు కామన్, కాకుంటే ఇప్పుడు పొలిటికల్లో ఉన్నాడు కాబట్టి ఫిట్నెస్ మీద అంత ఇది లేదు కాబట్టి సో వదిలేయండి. సో ఎంత పొట్ట ఉన్నా కొడతాడు, హిట్ కొడతాడని అనుకుంటున్నాను. మాట వినాలి సాంగ్ ఎలా అనిపించింది? మాట వినాలి సాంగ్ బాగుంది. నైట్ టైంలో నిప్పు చుట్టూ చేయడం, మరి అది ఒక మనం చూసుకుంటే మరి ఎలా ఉంటుందో చూడాలి. కానీ సినిమా బాగుంటుంది అనుకున్నాం. వచ్చింది కొంచెమే కదా, 35 సెకండ్లు 10 సెకండ్లు వచ్చిన సాంగ్స్తో మనం సినిమాని చెక్ చేయాలి. డెఫినెట్గా సినిమా బాగుంటుంది. సో 28th మార్చ్న రిలీజ్ అవబోతుంది ఫిలిం. ఒక్క మాటలో హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు? సునామీ. చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇవ్వలేదు, దాని గురించి పవన్ కళ్యాణ్ పడి ఎడితే ఏం బాగుంటుంది? ఎవరు ఉద్యోగం ఎందుకు పీక్కుంటాడు? ఆయనకి మరి ముఖ్యమంత్రి పదవేమో చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్, పీక్కోడు ఏంది? వాళ్ళు కలిశారు కాబట్టి బ్రహ్మాండమైన అద్భుతంగా వాళ్ళు గెలిచారు. ఏముంది సార్, సాంగ్ అద్భుతం సార్. సాంగ్ గురించి వేరే మాటలే లేవు, పగిలిపోయిందంటే. అసలు చూడండి, రేపటికల్లా చూడండి, ఇప్పుడు దాకా వద్దు, రేపు పొద్దున కల్లా చూడండి ఎలా ఉంటుందో సాంగ్, అదిరిపోద్ది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా మంది ఫోన్ చేశారు నాకు, అదిరిపోయింది అన్నయ్య ఆ సాంగ్ అని. చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు సెన్సేషనల్ హిట్ కొట్టబోతున్నారు ఖచ్చితంగా. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత నుంచి పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత ఇట్లా సాంగ్ అనేది రిలీజ్ కావడం చాలా మంచిగా ఉంది. ఒక పులిని చూస్తున్నట్టుంది. ఏదైతే మా పవన్ కళ్యాణ్ మా దేవుడు ఇట్లా మీసా మీద చేసిండో అబ్బా మా గుండె మొత్తం మంచిగా అనిపించింది. ఎట్లానంటే ఒక పండగ వాతావరణం తీసుకొని వచ్చింది. మళ్ళీ కంపల్సరీ ఇంతకుముందు ఏవైతే రికార్డులు ఉన్నాయో అవన్నీ బద్దలైపోతాయని చెప్పేసి కంపల్సరీ అనుకుంటున్నాం. ఎంఎం కీరవాణి గారు అయితే ప్రాణం పెట్టేశారు మ్యూజిక్ డైరెక్టర్ లాగా. విజువల్స్ కూడా బాగున్నాయి. కొన్ని మంది సాంగ్ విని సినిమా ఫ్లాప్ అవుతుంది ఇది అని ట్రోల్స్ చేస్తున్నారు. మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో మనకి కామన్ కదన్న ఇదంతా. ఏదన్నా సినిమా ఒక రికార్డ్ బద్దలయ్యే సినిమా వస్తుందని అంటే కంపల్సరీ ముందే ట్రోల్ చేయడం అది కామన్ అది. సో ఇక్కడ చూసుకున్నా సరే సేమ్ అదే. మన పుష్ప 2కి ఏం చేసారు, ఇట్లానే సినిమా ఆడనీయం అదే అని చెప్పేసి ట్రోల్ చేసారు. ఇప్పుడు ఒక సాంగ్కి ఇట్లా అంటే ఒక సాంగ్నే ఇట్లా మీరు వ్యతిరేకిస్తారు అని అంటే ఇంకా ఏం రాకముందుకే. సో ఎట్లా తీసుకున్నా సరే ఒక కాంట్రవర్సరీ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఒక హైప్ ఉన్న హీరో కాబట్టి, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరో కాబట్టి ఇట్లాంటి చిల్లర దందాలు చాలా ఉంటాయి అన్న. పవన్ కళ్యాణ్ గారు పుట్టొచ్చింది కదా, అదే సినిమా ఫ్లాప్ అవుతుందని అంటారు చాలా మంది, ఏమంటారు దాని మీద? పొట్టతోనే చాలా సినిమాలు హిట్ కొట్టినామన్న, అదే పొట్ట పెట్టుకొని ఇంకా హిట్లు కొట్టుకుంటూనే వెళ్ళిపోతాం. ఓకేనా, థ్యాంక్ యూ. అసలు పవన్ కళ్యాణ్ ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తేనే మేము చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి హరిహర వీరమల సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమో సాంగ్ అయితే రావడం జరిగింది. మంగ్లీ వాయిస్ ఎలివేషన్ మనకు వంశీయ గారు కూడా కనిపించారు. సో అది వింటున్నాను సార్, మీకు ఎట్లా అనిపించింది?
అన్నో ఇన్ని సినిమాలతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో ఈ సాంగ్ అయితే కొంచెం వెరైటీగా కొంచెం మంచిగా చూపించడం, ఆయన గెటప్ కానీ ఆయన కాస్ట్యూమ్ కానీ ఎంత వెరైటీగా చాలా మంచిగా అనిపించింది అన్న. సైరా నరసింహారెడ్డిలో మా బాస్ చిరునవ్వు చూసినట్టు ఉంది, మంచిగా ఉంది. అంటే నిన్న మోడల్ వారు కూడా కొంతమంది పొట్ట సంథింగ్ ఇట్లా అని రోల్ చేశారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఒక చెంపపెట్టి అనుకోవచ్చా ఈ లుక్స్ అన్ని కూడా? వాళ్ళకి వేస్ట్ నా కొడుకులు ఏదో ఒకటి గెలకాలా, ఏదో ఒకటి చేయాలా పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఎవరినైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు రిప్లైగా సమాధానంగా గట్టిగా తిట్టేటట్టు అవేవి ఇస్తారు. కానీ ఈయన ఎవరిని ఏమన్నాడు, ఈయన గురించి ఏం ట్రోల్ చేసినా ఏం చేసినా కూడా ఎవరిని పట్టించుకోడు. అందుకు ఈయన ఏదో ఒకటి గెలకాలనేది ఏదో ఒకటి అంటారు ఉంటారు. పొట్ట గిట్ట ఉండాక ఏ మనిషి ఉంటాడు ఆ నా కొడుకులకు ఉండదా పొట్ట? షర్ట్ చూసే దున్నపోతుంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నా కొడుకులు అనుకొని. అయితే ఈ 36 seconds ఈ ప్రోమో సాంగ్ లో ఆ కొరకొర మీసం కట్టు పంచె కట్టు అట్లా నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా అనిపించింది. సూపర్గా ఉంది అసలు. ఒక సింహం నడుచుకుంటూ వచ్చినట్టు ఉంది. ఆ మీసం కట్టు, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆయన స్టైల్ సూపర్గా ఉంది. ఒక రేంజ్ లో అనుకోవచ్చు. అదే ఈ March 28 కి సినిమా రిలీజ్ ఉంది. సో మరి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పటి వరకు ఆయన ఓన్గా పాడిన ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు, ఇందులో నుంచి పాట చూడడానికి. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? అదే నేను చెప్పేది, ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా అయితే కొంచెం బీభత్సంగానే ఉండేటట్టే ఉంది. అదే డాకుమార్ సినిమాకు స్పీకర్లు పగిలినట్టు ఈ స్పీకర్లు పగలడం కాదు కదా, థియేటర్లే మొత్తం గాలి పెట్టేట్టు ఉన్నాయి. ఆ సాంగ్ చూస్తే ఆయన గెట్అవుట్, ఆయన కట్అవుట్, ఆయన మీసం కట్టు చూసే కనుక భయంకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఆయన నుంచి సినిమా రాగా దాదాపు చాలా సంవత్సరాలు దాటిపోయింది. ఒకసారి చూస్తే బాగుంది, చాలా మంది కోరుకుంటున్నారు. సో మరి ఫస్ట్ వచ్చే సినిమా ఇదే హరిహర వీరమల్లు. సో మరి ఎట్లా ఉండబోతుంది? ఫ్యాన్స్ రచ్చ కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, హ్యాపీనెస్ చాలా పెద్దగా ఊహించుకుంటుంటారన్న. ఎందుకంటే ఊరికే ఇన్ని సినిమాలు తీసి చాలా సినిమాలు తీసి లొల్లి సినిమాలు తీసి భయంకరంగా ఊరికి పోయే రకం కాదు పవన్ కళ్యాణ్ గారు. లేటుగా తీసినా లేటెస్ట్గా వచ్చాడు. ఏదంటారు, సింహాన్ని ఒకసారి చూసినా చాలనా థియేటర్కి వచ్చి సింహాన్ని చూసినట్టే ఉంటుంది. ఈ సినిమా అయితే ఒక రేంజ్లో ఉంటుంది. హరిహర వీరమల్లు సినిమాలో నుండి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? కొద్దిగానే ఇచ్చిందమ్మ సాంగ్, కాకపోతే సాంగ్ బాగానే ఉంది. ఆమె పేరేం పేరు ఉండే ఆమె నిధి అక్కరే వాళ్ళు, ఇంకొక ఆమె జబర్దస్త్ నుంచి ఆమె పేరేదో ఉంది, ఆమె గిట చాలా డ్యాన్స్ బాగా చేసింది. మా అన్న మాత్రం ఒక ఎంట్రీ ఇచ్చిండు, ఆ ఎంట్రీ లుకింగు ఆ టవాలు వేసుకొని ఒక ఎంట్రీ ఇచ్చిండు, చాలా బాగుంది సాంగు. నాకు ఎక్కువ కనెక్ట్ అయిందంటే మన ఫస్ట్ రిలీజ్ చేసిన సాంగు, అది మాట వినాలి గురుడా అనేది. ఆ సాంగ్ చాలా అద్భుతంగా ఉందమ్మ. ఆ సాంగ్ వినంగానే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. మాట వినాలి గురుడా, మాట వినాలి అంటే పవన్ కళ్యాణ్ అన్న ఏ మాట చెప్పినా మనం వినాల్సిందే. సో ఆ రేంజ్లో ఆ సాంగ్ బాగుండే. ఈ సాంగ్ ఇంటే బాగుంది, కాకపోతే కొద్దిగా ఇచ్చారు కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్ అయినా. పూర్తి సాంగ్ ఇంటే చాలా బాగుంటుందని నేను అనుకున్నాను. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయి. మాట వినాలి గురుడలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, తెలంగాణ డైలాగ్స్, అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎట్లా అంటే ఏం రో గురాయించి చూస్తున్నావు, ఇట్లాంటి డైలాగులు చాలా బాగున్నాయి. ఆ సాంగ్ బాగా అనిపించింది. ఈ సాంగ్ పూర్తిగా రిలీజ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సినిమా పోతుంది అని చెప్పేసి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాడేవాడమ్మ చెప్పినోడు ఏమో పోతుందని. సినిమా చూసిన తర్వాత ఏదైనా మాట్లాడాలి, కానీ ఇప్పుడే నువ్వు సాంగ్ చూసే నువ్వు సినిమా పోయిందని ఎట్లా చెప్తావు, ఎట్లా కన్ఫర్మ్ చెప్తావు? అది తప్పది. వాడు పుట్టంగానే వీడు ఇంకా వీని పని అయిపోయింది 5 సంవత్సరాలు చచ్చిపోతాడు, అది కాదు. సినిమా చూడు, పూర్తిగా సినిమా చూసిన తర్వాత బాగుందా బాగాలేదా అప్పుడు చెప్తారు. కానీ సాంగ్ రిలీజ్ అయ్యగానే సినిమా పోయిందంటే, అటువంటి సినిమాలు ఎన్నో చరిత్రలో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. సో సినిమా చూసినాక ఓవరాల్గా చెప్తారు. ఎవడైతే అన్నాడు చూసినావా ఇప్పుడు సినిమా పోయిందని, వానికి గట్టి సమాధానం వీరమల్లు. మాట వినాలి మా అన్న చెప్తే, పవన్ కళ్యాణ్ అన్న చెప్తే మాట వినాల్సిందే. ఎవడైతే అన్నాడో అది సినిమా పోయిందని, వానికి మాట వినేలాగా చెప్తాడు పవన్ కళ్యాణ్ అన్న. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లు 28 మార్చిన రిలీజ్ అవబోతుంది. సో ఇప్పుడు ఒక్క మాటలో ఏం చెప్తారు ఫిలిం గురించి? పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్కి అందరికీ పవన్ కళ్యాణ్ అన్నకి ఒక గిఫ్ట్ లాగా రాజకీయం తర్వాత ఒక సినిమా వచ్చిందంటే వీరమల్లు పండగ జాతర జరగబోతుంది. సో ఫ్యాన్స్కి అయితే పండగ, అందరికీ పండగనే. కాకపోతే ఒక మంచి సినిమాని ముందుకు తీసుకొచ్చిండ్రు. ఎక్కడో మారుమూల గ్రామంలో తీసినట్లు సినిమా కనిపించింది నాకు. వీరమల్లు అంటే మాట వినాల్సిందే. సో